హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే మాత్రం అనుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే నేను ఒక మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ టిప్పు అందరికీ ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ ఉపయోగపడే టిప్తో వచ్చానండి. అదేంటంటే మనం ఎక్కువగా వ్యాధులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందరింట్లోనూ కూడా ఉంటుంది. వ్యాధులను అయితే యూజ్ చేస్తాము. ఇది పెట్రోలియం జెల్లీ అండి. దీనివల్ల ఒకటి కాదు, రెండు కాదు, 20 ప్రయోజనాలు ఏంటనేది చెప్తాను నేను. 20 అండి. అవి ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మొదటి ప్రయోజనం అంటే చెప్తాను వ్యాధులతో. ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే వైట్ హెయిర్ వచ్చేయడం, గ్రే హెయిర్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది కదా. అటువంటి వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఎందుకంటే మనం ఎక్కువగా హెన్నా పెట్టినా లేదంటే డై వేసినా ఇక్కడ చుట్టూ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా. ఇలాగా అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ వ్యాజిలిన్ కొద్దిగా వేలుకైతే తీసుకుని చక్కగా ఎలా ఫ్రంట్ ఈ పార్ట్లో, ఈ చెవులకి, ఈ నెక్ దగ్గర కింద వ్యాజిలిన్ అయితే అప్లై చేసేయాలండి. అప్లై చేసిన తర్వాత కానీ మీరు హెన్నా పెట్టినా డై వేసుకున్నా అసలు అక్కడైతే మాత్రం అది అంటదు. ఒకవేళ అంటేనా మనం హెడ్ బాత్ చేసినా, వాష్ చేసినా వెంటనే అయితే అది ఆ కలర్ పోతుంది. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఇది. అలాగే నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు కదా అందరూ. ఇలా నెయిల్కి నెయిల్ పాలిష్ వేసినప్పుడు చుట్టూ అయిపోతుంటుంది కొంతమందికి. చుట్టూ అయిన తర్వాత తీయబోతాము, తుడుస్తుంటే పక్కకు పోతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే నెయిల్ చుట్టూ కూడా ఇలా అప్లై అయితే చేయాలండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే మనం నెయిల్ పాలిష్ వేసినా దాని మీద అంటేనే మనం ఇలా తుడిచేస్తే మాత్రం ఊరికే పోతుంది అనమాట. చాలా ఈజీగా పోతుంది. మన నెయిల్ కేసిన నెయిల్ పాలిష్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ టిప్ ఆడవాళ్ళందరూ ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు, ఓకేనా? నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం నెయిల్స్ వాష్ చేయడం వల్ల, అంటే గిన్నెలు అవి కడుగుతుంటాం వెజల్స్ అవి కానీ, లేదంటే బట్టలు వాష్ చేయడం వల్ల నెయిల్స్ మెత్తగా అయిపోవడం, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి తగిన మాయిశ్చరైజర్ అయితే అందదండి. అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వ్యాజిలిన్ తీసుకుని మనం గోర్లకు చక్కగా అప్లై చేసుకుని కొంతసేపు ఇలా మసాజ్ చేసి అలా ఉంచుకుంటే కనుక గోర్లు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలా చక్కగా కూడా పెరుగుతాయండి గోర్లు, అలాగే షైనీగా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కూడా చాలా బాగుంది. నాకైతే మాత్రం నేను యూజ్ చేస్తున్నాను. నాకు గోర్లు అయితే పెద్దగా పెరగవండి, కానీ గోర్లు మాత్రం స్ట్రాంగ్ అయితే మాత్రం అయినాయి. ఎందుకంటే నా గోర్లు చాలా పల్చగా ఉండేవి. ఇది అప్లై చేశాక కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే అండి, చాలామంది ఆడవాళ్ళకి మ్యాక్సిమం ఈ జుట్టు చివరైతే మాత్రం చిట్లిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ చివరి ఎంత పైన అంత వల్ల జుట్టు చివరి చిట్లిపోతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా వ్యాజిలైన్ తీసి ఇలా చివరి కనుక అప్లై చేస్తూ ఉంటే జుట్టు చివర చిట్టడం వల్ల చాలా తగ్గుతుందండి. చిట్లిపోయిన హెయిర్ కూడా చిట్లినట్టు కనిపించకుండా చాలా బాగుంటుంది. అలాగే మనందరికీ తెలిసింది ఏంటంటే లిప్స్ శీతాకాలం అనేది పగిలిపోతూ ఉంటాయి కదా, అప్పుడైతే లిప్స్కి రాసుకుంటూ ఉంటాము. లిప్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అదొక టిప్ అండి. అది మరి ఇంకోటి ఏంటంటే మన కాళ్ళ పగులు వస్తూ ఉంటాయి కదా, కాళ్ళ పగులు కూడా వ్యాజిలైన్ అప్లై చేసి రాత్రిపూట మన సాక్స్ వేసుకుని పడుకుంటే మార్నింగ్ లేచినప్పుడు చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. అంటే పెయిన్ రాకుండా, చాలా మందికి పెద్ద పెద్ద పగుళ్ళు నొప్పి వస్తాయి. అటువంటి నొప్పి రాకుండా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రోజు ఇలా అప్లై చేసుకుంటూ సాక్స్ వేసుకుంటే ఒక వారం రోజుల్లో మొత్తం పగుళ్ళన్నీ తగ్గిపోతాయండి. మరొక టిప్ ఏంటి చెప్పమంటారా? చాలా అందరికీ ఆడవాళ్ళకి ఉపయోగపడే టిప్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా, పూజ చేసి కానీ అది కుంకుమ బొట్టు పెడుతూ ఉంటాం కదా, మనం పెట్టడం అది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా అది రౌండ్గా రావాలంటే మనం ఒక దీంట్లో అయితే మాత్రం ఒక టూత్ పిక్ తీసుకుని చక్కగా వ్యాజిలిన్ డిప్ చేసి, వ్యాజిలిన్ ఫస్ట్ ఇలా చొక్కలా పెట్టి అదే చొక్క మీద కొద్దిగా కుంకుమ అంటిస్తే రౌండ్గా వస్తుందండి. అది మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసే వరకు కుంకుమ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి కలర్గా కూడా కనిపిస్తుందండి. ఒక టిప్ అండి, అదేంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా చేతికి బ్యాంగిల్స్ అది వేసుకుంటూ ఉంటాం కదా, వేసుకున్నప్పుడు ఇక్కడైతే చాలా అంటే టైట్గా ఉండి ఇలా తీసినప్పుడు చాలా నొప్పి రావడం, తీసినా వేసినా గాజులు అయి పగిలిపోవడం, సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా వ్యాజిలిన్ తీసి ఇక్కడ చేతికి ఇలా అప్లై చేసి గాజు లోపలికి వేసామంటే చక్కగా ఈజీగా వెళ్ళిపోతుందండి. అలాగే అట్ ద సేమ్ టైం తీసేటప్పుడు కూడా మనం అలా వ్యాజిలిన్ అప్లై చేసి తీస్తే కనుక చక్కగా వచ్చేస్తుంది గాజు. ఇది కూడా ఒక టిప్పే మీకు. ఇంకొకటి ఏంటంటే ఫింగర్ రింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఫింగర్ రింగ్ కొంతమందికి ఎక్కదు. ఇక్కడేమో టైట్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చాక లూజ్గా ఉంటుంది. అటువంటిప్పుడు కొద్దిగా వ్యాజిలిన్ అప్లై చేసి ఫింగర్ రింగ్ పెట్టేసి మళ్ళీ కావాలి తీయాలంటే కొద్దిగా వ్యాజిలిన్ అప్లై తీస్తే మనకి అసలు పెయిన్ ఉండదండి. చాలా చక్కగా అయితే మాత్రం రింగ్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. టైట్ అయిపోయిందని రింగ్ అది కూడా మార్చాల్సిన పని అంత తొందరగా ఉండదండి. గాజులకు కానీ ఫింగర్ రింగ్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే మాత్రం. అలాగే మనందరికీ తెలిసిందే శీతాకాలంలో ఇలా హ్యాండ్స్ పగిలిపోతూ ఎలా అంటే తెల్లగా వచ్చేస్తుంటుంది కదా, మనం వ్యాజిలిన్ చక్కగా అప్లై చేసామంటే చేయాలా లేకుండా చాలా స్మూత్గా, చాలా మాయిశ్చరైజర్గా చాలా బాగుంటుంది చేతులకు కానీ కాళ్ళకి కానీ.
ఇదైతే అందరూ రెగ్యులర్గా ఉపయోగించే టిప్ అండి. ఇంకొక టిప్ ఏంటంటే ఇది నేను పర్సనల్గా చేస్తున్న టిప్ అనమాట. ఎందుకంటే నాకు ఐబ్రోస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి, ఎక్కువగా ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే మన ఐబ్రోస్ చాలా తక్కువగా కనిపించినప్పుడు కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకుని ఐబ్రో మీద మనం ఎలా అన్నామంటే రెండు పక్కల కూడా కొద్దిగా లైట్గా తీసుకోవాలి. అప్పుడు మన ఐబ్రోస్ ఉన్న హెయిరే బ్లాక్గా కనిపించడం, చక్కగా ఒక షేప్లో అయితే మాత్రం ఇలా వస్తాయండి. ఐబ్రోస్ మాత్రం ఉపయోగిస్తే చాలా చక్కగా ఉంటుంది ఇది. ఈ టిప్ అయితే మాత్రం ఆడవాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది చిన్నపిల్లలకి డైపర్స్ అవి వేస్తూ ఉంటారు కదండి. డైపర్స్ వేసినప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ కాళ్ళ దగ్గర అది కొద్దిగా లావుగా ఉండడం వల్ల డైపర్ దగ్గర కొద్దిగా నొక్కేసి తొడగాల్లో అది కూడా వాళ్ళకి ర్యాషెస్ వచ్చేలా ఉంటాయి కదా. అటువంటి మనం డైపర్ వేసేటప్పుడు కొద్దిగా వ్యాధిని అప్లై చేసి డైపర్ వేస్తే వాళ్ళకంటే మాత్రం అసలు అది అక్కడ ఒత్తుకోకుండా చాలా హాయిగా ఉంటుంది పిల్లలకి. అప్పుడప్పుడు అప్లై చేయాలండి. ఏది అప్లై చేసినా పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా అయితే అప్లై చేయాలి. రఫ్గా అయితే మాత్రం మనం రబ్ చేయకూడదండి. చాలా స్మూత్గా అయితే అప్లై చేస్తే పిల్లలకి డైపర్ వేసినా సరే ర్యాషెస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక టిప్ అండి ఏంటంటే చాలామంది చెప్పులు కొనుక్కుంటూ ఉంటాం కదా. మనం చెప్పులు కొన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరికి చెప్పులు కొద్దిగా టైట్ అయిపోతాయి. అటువంటి ఇప్పుడు కొద్దిగా చెప్పులు గోడలు ఉంటాయి కదండి, ఇలా వేసుకుని దాని కింద కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసుకుంటే టైట్గా ఉండవు. ఇంకొక రకంగా కూడా ఉపయోగపడుతుందండి ఇది. మనం చెప్పులు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చెప్పులు వేసుకున్నంత ప్లేస్ వైట్గా ఉండి మిగిలిన ప్లేస్ బ్లాక్గా అయిపోతూ ఉంటున్నాయి కదా కాళ్ళు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా మనం వేసుకున్న చెప్పులకి అప్పుడప్పుడు వ్యాజ్లైన్ అప్లై చేస్తే అక్కడ ఉండకుండా చక్కగా ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేయండి చెప్పులు, అప్పుడు మనకి కాలు మొత్తం ఒకే కలర్లో అయితే ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరూ ఒక్కసారి అయితే ఉపయోగించి చూడండి, వాడి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఒక 10 మందికి అయితే రీచ్ అవుతుంది. ఇటువంటి ఉపయోగకరమైన టిప్స్ అందరూ తెలుసుకున్నట్టు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకేనండి? ఇప్పుడైతే మరొక టిప్ అండి ఏంటంటే చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమంది బొద్దుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. బొద్దుగా ఉన్న పిల్లలు ఆడుకోవడానికి అది వెళ్ళినప్పుడు వాళ్ళకి కాలు తొడకాళ్ళు ఉంటాయి కదా, అవి కొద్దిగా ఒకదానికొకటి తగులుకుని రాసుకుని కొద్దిగా మండడం, నొప్పిగా నెక్స్ట్ డే నడవలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి జరుగుతుంది, పిల్లలకే జరుగుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే దాని నుంచి ఉపశమనం నిజంగా చెప్పాలంటే మనం బాడీ వెయిట్ తగ్గించుకోవాలి, అదొకటి. కానీ అప్పటికప్పుడు ఉపశమనం ఏంటనే చెప్తున్నాను నేను. ఏంటంటే మనం ఎక్కడైతే కాలు రాసుకుంటుందో అక్కడైతే మాత్రం కొద్దిగా 2 కాళ్ళకి వ్యాజ్లైన్ రాసుకున్నామంటే మనం నడిచినా ఎక్కడ తిరిగినా నొప్పి అంటూ ఉండదండి, మంట ఉండదు, అక్కడ ర్యాషెస్ అవి రాకుండా అయితే మాత్రం ఉంటుందండి. ఈ టిప్ అయితే మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక్కసారి ఉపయోగపడితే కనుక మనం ఎప్పుడు కూడా అలవాటు అయితే మానుకోలేమన్నట్టు ఉంటుంది. ఈ టిప్ని అయితే తప్పకుండా నాకు లైక్ చేయండి. మీకు నేను చెప్పిన టిప్స్లో ఏది నచ్చిందో అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఏ టిప్ నచ్చిందో నాకు కూడా తెలియాలి కదా, దానికోసం. ఇప్పుడైతే మరొక టిప్ అండి. మనకి వింటర్లో అది ఏమవుతుందంటే ఇక్కడ నోస్ పక్కన తెల్లగా అయిపోవడం, ఇక్కడ జలుబది చేసినప్పుడు కూడా మనకి ఎక్కువగా ముక్కది ఇలా కిందకి అది అంటూ ఉంటాం కదా, వాటర్ వచ్చేస్తుంటుంది. అప్పుడు ఎక్కువగా ఎర్రపడిపోవడం, ఇక చుట్టూ పగిలిపోయినట్టు అయిపోవడం, తెల్లగా అయిపోవడం చాలా మంది జరుగుతూ ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు జరుగుతుంది, పెద్దవాళ్ళలో కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా అప్పుడప్పుడు వ్యాజ్లైన్ తీసుకొని ఇలా అప్లై చేసుకున్నామంటే ఇక్కడ పగుళ్ళన్నీ తగ్గిపోతాయండి. ఆ వైట్గా ఉంటుంది, ఆ కలర్ కూడా తగ్గిపోతుంది. మనకి నోస్కి కూడా నోస్ టైట్గా అయిపోతుంది కదా, ఆ టైట్గా అవ్వకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటే రిలీఫ్గా కూడా ఉంటుంది. అంటే ముక్కు లోపల పెట్టుకోకూడదండి, ముక్కుకి సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఈ చుట్టూ ఎడ్జెస్ లైట్గా అయితే మాత్రం అప్లై చేసుకోవాలి. ఇది జలుబు చేసిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మరొక టిప్ అండి. ఇది ఒక బ్యూటీ టిప్ అని అయితే అనుకోవచ్చు. చాలామంది రకరకాల హెయిర్ స్టైల్స్ అయితే వేసుకుంటూ ఉంటున్నారు కదా. హెయిర్ రుబ్బుకోవడం, మనం ఇలా నా గురించి చెప్తా ఉంటే కర్లీ హెయిర్ అది ఎక్కువ. ఇలా కర్ల్స్ ఉన్నప్పుడు అది కూడా మనం ఎలా సెట్ చేసిన పైకి లేచిపోవడం అలా ఉంటుంది. హెయిర్ అంతే ఒకేలా అయితే సెట్ అయితే ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దువ్వని తీసుకుని దువ్వని కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసి మనం అంతా అయిపోయిన తర్వాత వ్యాజ్లైన్తో ఎక్కడ ఎలా కావాలో లైట్గా పైన అయితే మనం దువ్వామంటే ఒకవేళ పఫ్ పెడతారు కదా, చాలామంది పఫ్ అది పెడతారు కదా, దానికి కూడా మనం ఎలా దువ్వామంటే కనుక చక్కగా అది ఆ షేప్లో అలానే ఉండిపోతుందండి. హెయిర్ అయితే మాత్రం హెయిర్ సెట్టింగ్ కింద కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే మాత్రం ఫ్రంట్ మనకి కొంతమంది ఇలా వేసుకుంటారు కదా, చక్కగా ఉంటుంది. ఇది ఇలానే ఉండాలంటే కూడా కొద్దిగా వ్యాజ్లైన్ అయితే తీసి అప్లై చేసి మనం ఎలా అనేసి ఇలా వేస్తే ఇలా ఉంటుంది. లేదంటే ఇలా రింగ్ తిప్పి వ్యాజ్లైన్ అప్లై చేస్తే అలా రింగ్లా ఉంటుంది అనమాట. అంటే మన ఇష్టాన్ని బట్టి కొంతమంది ఇలా కట్ చేసుకుంటారు కదా, ఆ హెయిర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏ హెయిర్ కైనా బాగా ఉపయోగపడుతుంది.
ఒక చిన్న కోమకు మాత్రం అప్లై చేసి మనం దూకున్నాం అనుకోండి నీట్గా ఒకటే షేప్లో ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడ వరకు ఇలా కట్ చేస్తారు కదా పిల్లలకి, వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా ఇది ఒకసారి వాడి చూడండి మీరు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే మరొక టిప్ అండి. అందరింట్లో నెయిల్ పాలిష్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా, మనం నెయిల్ పాలిష్ ఎక్కువ వాడుతూ ఉంటాము. బాటిల్స్ అందరింట్లో కూడా ఉంటూ ఉంటాయి. కానీ అదే నెయిల్ పాలిష్ ఒకసారి 2 సార్లు వాడిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలా గట్టిగా అవ్వకుండా ఉండాలన్నా మనం ఇలా క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తిప్పేటప్పుడు కూడా క్యాప్ టైట్గా అయిపోవడం, రాకపోవడం, పై క్యాప్ రావడం, లోపల బ్రష్ ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనం ఆ క్యాప్ పెట్టే చోట బిగిస్తాం కదండి, థ్రెడ్లా ఉంటుంది కదా, ఆ దాని లోపల కొద్దిగా వ్యాజ్లైన్ చుట్టూ బయట కొంచెం లోపల కొంచెం అప్లై చేసి మొత్తం మనం క్యాప్ పెట్టామంటే ఆ బాటిల్ మూత చాలా త్వరగా వచ్చేస్తుంది. అలాగే లోపల నెయిల్ పాలిష్ కూడా గడ్డగట్టకుండా ఉంటుందండి. చాలా రోజులైతే మనకు ఉపయోగపడుతుంది నెయిల్ పాలిష్ కూడా. ఈ టిప్ అయితే అందరికీ, ఆడవాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు కూడా ఎలా ఒకసారి చేసి చూడండి. ఇప్పుడైతే ఇది కూడా ఆడవాళ్ళ కోసం కదా, అందరి కోసం కూడా ఏంటంటే మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి, ట్రాలీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అవి ఎక్కువగా వాడం కదా, బయటకు వెళ్తుంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాం. ఏదైనా ప్రయాణం చేస్తేనే కానీ మనం ట్రాలీ బ్యాగ్స్ కానీ నార్మల్ బ్యాగ్స్ కానీ తీయము. అవి ఏమవుతాయి అంటే జిప్పులు అయితే మాత్రం చాలా టైట్గా అయిపోతాయి. మనం ఎంత తీసినా పెట్టినా టైట్గా అయిపోతూ ఉంటాయండి. అలా టైట్గా అయిపోయి చాలా ఫ్రీగా జిప్ మూవ్ అవ్వాలంటే జిప్ దగ్గర కానీ జిప్ చుట్టూ కానీ కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకుని మనం అప్లై చేసి కనుక జిప్ ఒక 2 సార్లు ఇలా అంటే చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి. జిప్పు పాడవదు. ఇంకా అలా ఇంకో రకంగా చెప్పాలంటే జిప్ అంటే అసలు తుప్పు కూడా పట్టదండి. ఇది మాత్రం చాలా పిల్లలు స్కూల్ బ్యాగ్స్కి అది కూడా జిప్ అది రాకపోవడం వల్ల స్కూల్కి వెళ్ళిన ఇలా లాగేసి వాళ్ళు ఎక్కువ పాడు చేస్తూ ఉంటారు. మనం రకరకాల బ్యాగులు కొంటూ ఉంటాం, వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. అలాగే క్యారియర్ బ్యాగ్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, లేదంటే స్కూల్ బ్యాగ్ కానీ, ట్రాలీ బ్యాగ్స్ కానీ, దేనికైనా సరే ఈ టిప్ మీరు ఉపయోగించి చూడండి. చాలా చక్కగా అయితే మాత్రం జిప్ అయితే మూవ్ అవుతుంది. చక్కగా వేయడానికి తీయడానికి చాలా అనువుగా సులువుగా అయితే ఉంటుంది. అసలు కష్టపడాల్సిన పని ఉండదు. ఇదైతే మరొక టిప్ అండి. ఏంటంటే మనం ఎక్కువగా ఆడవాళ్ళు కాటుకు పెట్టుకుంటూ ఉంటారు కదా, కాటుకు పెట్టినప్పుడు పెడతారు, మళ్ళీ ఫేస్ వాష్ చేసినా స్నానం చేసినా కాటుకు అయితే పోదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే స్నానానికి ముందు కొద్దిగా వ్యాజ్లైన్ కొద్దిగా కాటన్కి పెట్టి కాటన్ తెల ఎలా తుడిచేస్తే కాటుకు మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అది నెయిల్ పాలిష్ లిప్స్టిక్ కానీ కాజల్ కానీ ఏదైనా సరే చాలా త్వరగా అయితే మాత్రం రిమూవ్ అయిపోతుంది. అలా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే అది వ్యాజ్లైన్ పెట్రోలియం జెల్ వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అది నేనైతే మీకు 20 or 21 టిప్స్ అయితే చెప్పానండి వ్యాజ్లైన్ వల్ల ఉపయోగాలు ఏంటన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్రెడీ ఆప్షన్ అయితే ప్రెస్ చేశారంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే చేరుతుందండి. అందరికీ ఉపయోగకరమైన వీడియో కదా, దానివల్ల అందరికీ చాలా యూజ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ పేరు బబ్బు తెలుగు వ్లాగ్స్ అండి. ఈ ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్ వ్లాగ్స్ ఉన్నాయి, చాలా చాలా వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయండి. మీకు డిఐవేస్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. నా ఛానల్ని ఎంతగా ఆదరించి నాకు ఇంత సక్సెస్ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.